సారాంశం మీకు చెప్తాను నేను త్వరగా. ఋతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం సారాంశం. మొదటి అధ్యాయ సారాంశం ఏమిటంటే, ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఋతు భర్త, ఓర్పా భర్త, వారి అత్త అయిన నయోమి యొక్క భర్త, ముగ్గురు చనిపోయారు. ఎప్పుడు? 10 సంవత్సరాల తరువాత. సో ఋతు గ్రంథం మొదటి అధ్యాయం సారాంశం ఏమిటంటే కన్నీళ్లు. చనిపోతే ఏముంది? కన్నీళ్ళు. రెండో అధ్యాయం సారాంశం కష్టాలు. అందరు చెప్పండి, కష్టాలు. మూడవ అధ్యాయం సారాంశం ఏమిటంటే కనిపెట్టుట. 4వ అధ్యాయం సారాంశం ఏమిటంటే కళ్యాణం జరుగుట. దేవుడి స్తోత్రం చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఋతు ఏం చేసింది? కన్నీళ్లు, తర్వాత కష్టపడింది, తర్వాత కనిపెట్టింది, తర్వాత కళ్యాణం జరిగింది. అయితే ఈ 4వ అధ్యాయంలో ఎంతెంత కాలం ఋతు ఉందో చెప్తాను నేను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 10 సంవత్సరాలని చూశాం. రెండో అధ్యాయంలో 2 నెలలు కష్టపడుతుంది, 2 నెలలు కష్టపడుతుంది. మూడవ అధ్యాయంలో ఒక రాత్రి బోయాజు పాదాల దగ్గర కనిపెడుతుంది. 4వ అధ్యాయంలో సంవత్సరం కళ్యాణం కోసం ఎదురు చూస్తుంది. 1 ప్రతి అధ్యాయ సారాంశం చెప్పారు, 2 కాలాలు చెప్పారు, 3 స్థలాలు చెప్తున్నారు. జాగ్రత్తగా వినాలి. వీళ్ళు మొదటి అధ్యాయం ఎక్కడున్నారు? మోయాబులో ఉంటారు. రెండో అధ్యాయంలో ఎక్కడుంది తెలుసా? ఋతు పొలములో ఉంటుంది. పొలములో ఉంటుంది. అమ్మ పొలంలోకి వెళ్ళి కష్టపడిపో అని చెప్పింది, వెళ్ళిపోతుంది. అత్త మాట విని వెళ్ళిపోతుంది. 3వ అధ్యాయంలో కళ్ళంలో పరిగెడుతూ కనపడింది. కళ్ళంలో ఏరుతుంది? పరిగెడుతుంది. 4వ అధ్యాయము మోయాబులో నుంచి పొలముకు వచ్చింది, పొలములో నుంచి కళ్ళములోకి వెళ్ళి పరిగెడుతూ ఉన్న స్త్రీని బోయాజు పెండ్లాడతాడు. అప్పుడు ఆమె బెత్లెహేములో వివాహం జరుగుతుంది. చప్పటి వల్ల గట్టిగా. ఎంత అద్భుతం, ఎంత సుందరంగా వర్ణించాడు భక్తుడు.